బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రేపటి నుంచి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు తెలుసు గత కొంతకాలంగా ఒక 4 రోజుల నుంచి భారీ వర్షాలు సంభవిస్తున్నాయి. పలు చోట్ల, పలు గ్రామాల్లో, పలు ప్రాంతాల్లో, పలు మండలాల్లో కావచ్చు. ఇటు పల్లెటూరులో ఎక్కడైతే గ్రామాల్లో వీస్తున్నటువంటి వాతావరణ నేపథ్యంలో కొంతమంది రైతులు సంతోషపడుతున్నారు, వర్షం మంచిగా పడుతోంది అని చెప్పేసి. కానీ ఒకవైపు ఏదైతే అర్బన్ ఏరియాస్ లో మనం చూసుకుంటే కనుక ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణలో అలాగే ఏపీలో. సో ప్రజెంట్ దానికి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. బికనీర్, కోటా, వాయువ్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావంపై ఇటు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుందని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ. సో ప్రజెంట్ తక్కువ ఎత్తులో తెలంగాణలో బలమైనటువంటి గాలులు కూడా వీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇటు అంచనా వేస్తూ ఉంది. 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ రేపు వివిధ ప్రాంతాల్లో ఇటు తేలికపాటి వర్షాలైతే కురుస్తాయి. 1-2 చోట్ల మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలైతే నమోదయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో, అలాగే కాకినాడ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణతో పాటు హైదరాబాద్ లో కూడా పొడి వాతావరణం కనిపిస్తోంది. సో ప్రజెంట్ అయితే సాయంత్రం వేళలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి కొంచెం కాస్త తగ్గుముఖం పట్టింది వర్షం. నిన్న ఉదయం నుంచి కూడా మనం తక్కువ వర్షం చూస్తూ ఉన్నాము. పొడి వాతావరణం కనిపిస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కానీ జూలై 30-31 తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఆగస్టు 2వ వారంలో కూడా మళ్ళీ భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉందని చెప్తూ ఉన్నారు. వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవి తెలుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఆగస్టు 9 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు అంతటా కూడా ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము, మొన్నటి నుంచి కంటిన్యూస్ గా వర్షాలు పడుతూ ఉన్నాయి. దీంతో పాటు ప్రజలు కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కానీ మరోవైపు చూస్తున్నాం మనం దానికి సంబంధించి బికనూర్, కోటా, వాయువ్య మధ్యప్రదేశ్ దానికి సంబంధించి ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ పరిసరాల్లో ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఇటు వర్షాలు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు అర్బన్ ఏరియాస్ లో మనం చూడొచ్చు ఎక్కువగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జలమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్స్, ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతూ ఉంది. ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్ చేయగా ఉండమని చెప్తున్నారు. హైదరాబాద్ ఏరియాలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి ఇటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా అధికారులకు సూచించడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రజలకు అప్రమత్తంగా ఉండమని చెప్పండి అని చెప్పారు. అలాగే అధికారులను కూడా అలర్ట్ చేయాలని చెప్పారు. కానీ ఒకవైపు చూస్తున్నాము గత కొంతకాలంగా పడుతున్నటువంటి మోస్తారు వర్షాల నేపథ్యంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ప్రజెంట్ అయితే మరి నిన్నటి నుంచి పొడి వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి ఇంకా ఆగస్టు నెలల్లో కూడా వచ్చే 2 వారాల్లో 3వ వారంలో కూడా భారీ వర్షాలు అయితే పడతాయని చెప్తూ ఉన్నారు. కానీ మరి ప్రజెంట్ అయితే చూస్తున్నటువంటి నిన్నటి నుంచి చూస్తున్నటువంటి వాతావరణ దృష్ట్యా మాత్రం తక్కువ తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మాత్రమే పొడిబారిపోయినటువంటి వర్షం అయితే పడుతూ ఉంది. కానీ ప్రజెంట్ అయితే మరి రేపటి నుంచి మరి ఏపీ తెలంగాణ దానికి సంబంధించి వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు. కాబట్టి అధికారులు వాతావరణ శాఖ ఇటు హెచ్చరిస్తూ ఉంది, అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి అని చెప్పి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. ఏపీ తెలంగాణలో నేడు అలాగే రేపు కూడా మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ దానికి సంబంధించి అప్డేట్ చూస్తున్నాం మనము. రైట్ నౌ బికనీర్, కోటా, వాయువ్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండడంపై తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది రెయిన్ అని చెప్తూ ఉన్నారు. సో దీంతో ప్రజెంట్ అయితే తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తుందని చెప్తూ ఉన్నారు. ఇక తెలంగాణతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా పొడి వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూడొచ్చు గత కొంతకాలంగా చుట్టుముట్టేస్తూ ఉన్నాయి. గంగలు కానివ్వచ్చు, ఇటు చెరువులు కానివ్వచ్చు, మొత్తం అంతా చుట్టుముడుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే అల్పపీడన ప్రభావంతో అప్పట్లో వర్షాలు పడుతున్నాయి. సో అలర్ట్ గా ఉండమని చెప్పారు. కానీ
ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇంకా వాహనాలు ఆగేది లేదు అని అయితే తెలుస్తూ ఉంది. నేడు రేపు అంటే మళ్ళీ ఆగస్టు 3వ వారం అంటే ఇదంతా కూడా కొన్ని చోట్ల తెలంగాణలో కూడా ఉత్తర జిల్లాలకు సంబంధించి ఇటు మళ్ళీ భారీ వర్షాలు హెచ్చరికలు కూడా వచ్చాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పాటు మరో 6 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఇక మొత్తం అంతా కూడా ఆంధ్రాలోని కూడా ఇతర జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఇటు భారీ వర్షాలు పడుతుండగా మళ్ళీ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇటు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా మనం చూస్తుంటే 2 జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నాయి. ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇటు ఏపీకి కూడా వాయుగుండం ప్రభావం తప్పినప్పటికీ కూడా పలు జిల్లాల్లో వారం రోజుల పాటు ఇటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆరెంజ్ అలర్ట్లు కూడా కొనసాగుతున్నాయి పలు జిల్లాలు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో భారీ నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మిగతా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మొత్తానికి ఒకవైపు కొన్ని మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించి పంట పొలాలు చక్కగా నడుస్తాయని చెప్పేసి. కానీ ఇటు తెలంగాణలో అర్బన్ ఏరియాస్లో కావచ్చు, ఇటు కొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాతావరణ శాఖకు సంబంధించి ఒక బయట కూడా ఉంది మనకి వాతావరణ శాఖ అధికారి మాట్లాడినటువంటి మాటలు. మరి ఏ విధంగా వెదర్ అప్డేట్స్ ఇస్తారు, వెదర్కి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారో ఒకసారి విందాం. నిన్న జార్ఖండ్ మీద ఉన్న వాయుగుండం ఈరోజు ఉదయానికి నార్త్ ఛత్తీస్గఢ్ దాన్ని ఆనుకుని ఉన్న జార్ఖండ్ మీద కొనసాగుతోంది. ఇది డాల్టన్గంజ్కి 80 కిలోమీటర్ల దక్షిణంగా కేంద్రీకృతం అయి ఉంది. ఇది వెస్ట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి నిదానంగా నార్త్ ఛత్తీస్గఢ్ని క్రాస్ అయ్యి ఈస్ట్ మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రయాణంలో భాగంగా అది రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. ఇంతేకాకుండా మన సౌత్ వెస్ట్ మాన్సూన్ కూడా చాలా బలంగా ఉండడం వలన మన ఆంధ్రాకి సంబంధించి వాతావరణ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందంటే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి చాలా చోట్ల వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి, లేదా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అలాగే దక్షిణ కోస్తాకు వచ్చేసరికి అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి, లేదా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఈరోజు ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. తర్వాత థండర్ స్టార్మ్స్ ఆంధ్ర అంతా కూడా ఎక్కడైనా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు, ఉరుములు మెరుపులు, బలమైన గాలులు వీస్తాయి. ఆ టైంలోనూ అలా జల్లులు పడే అవకాశం ఉంది. తర్వాత ఫిషర్మెన్కి వచ్చి ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్ల వేగము, గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి 40 నుండి 50 కిలోమీటర్లు, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి గాలులు వీచే అవకాశం ఉండడం వలన ఫిషర్మెన్కి మత్స్యకారులకి వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడమైంది. అంతేకాకుండా పోర్టుల్లో నిన్న జారీ చేసిన 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉత్తర కోస్తాకి 3వ నెంబరు హెచ్చరిక కొనసాగుతోంది. ఎక్కడెక్కడ కళింగపట్నము, భీమునిపట్నము, విశాఖపట్నము, గంగవరము, కాకినాడ ఈ పోర్టుల్లో 3వ నెంబరు హెచ్చరిక కొనసాగుతోంది. అలాగే స్క్వాలీ వెదర్ దక్షిణ కోస్తాకు కూడా ఉంది కనుక 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండమని సూచించడం అయింది. రైతులకు వచ్చి ఈరోజు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలోను, ఏలూరు జిల్లాలోనూ కొంచెం భారీ వర్షం ఎక్కడైనా 1-2 చోట్ల పడే అవకాశం ఉండడం వలన వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండమని సూచించడం అయింది. గత 24 గంటల్లో రికార్డైన భారీ వర్షపాత వివరాలు: వెలేర్పాళ్ళు 7 సెంటీమీటర్లు, కుకునూరులో 6 సెంటీమీటర్లు, కూనవరము 4 సెంటీమీటర్లు, చింతూరు, ఏలూరు, విజయవాడ, తణుకు, పిడుగురాళ్ళ ఈ ఊళ్ళలో 3 సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదైంది.
క్రమంగా ఈ వాయుగుండం బలహీనపడి వెల్మార్క్ లో ప్రెషర్ అవుతుంది కనుక రానున్న 24 గంటల్లో మనకు కూడా కోస్తాలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాగే గాలి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.